హలో చిచి మిల్లిమేకర్, వంకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవాళ వంకాయ, మిల్లిమేకర్, టమాటా వేసి కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. ఇందాక మీకు చూపించాను కదండి ఇవన్నీ. ఇవన్నీ ఎలా ముక్కలు కోసేసుకున్నాను నేను. ఇప్పుడు కర్రీ అయితే వేస్తాను. ఇగో మిల్లిమేకర్ ఇందాక చూపించాను కదా, వేడి నీటిలో వేసుకున్నానండి నేను. ఇలా మెత్తగా గట్టిగా పిండి వేసుకుని నేను మళ్ళీ పెట్టుకున్నాను. ఇక్కడ మీ సీప్ అంతా పెట్టుకున్నానండి. అలాగే 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. బాండీలు పొయ్యి మీద పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసానండి. అలాగే కరివేపాకు వేసేసాను. కలుపుతూ మొక్కలు ప్రతి కూరలోను కూడా, ప్రతి కర్రీలో కూడా కరివేపాకు లేకుండా ఉండదండి నా కూర అయితే. కరివేపాకు నాకు అలా వాడతానండి నేను. ఎవరన్నా వేస్తారో ఏరో నాకు తెలియదు కానీ నేను వాడినట్టు ఎవరు వాడరు అనుకుంటున్నాను. నేను కరివేపాకు అంటే నాకు అంతలా వేస్తానండి నేను కూరలోని. టమాటా అయితే వేస్తున్నానండి. కొంచెం మగ్గిందండి, 2 కలిపి మగ్గితే టమాటా అయితే వేసేస్తున్నాను. ఒక 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వంకాయ అయితే వేస్తున్నానండి. ఇలాగైతే నేను మగ్గించుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుని మనం మూత పెట్టుకుంటే కొంచెం వంకాయ మెత్తబడుద్దండి. వంకాయ అయితే మగ్గిపోయిందండి. నేను అందులోనే మిల్లిమేకర్ అయితే వేస్తున్నాను. కారం వేస్తున్నానండి. 1 స్పూను. 1 స్పూనే సరిపోతుంది. గరం మసాలా 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. సరిగ్గా చాలకపోతే మళ్ళీ చూసుకుందామండి. ఉప్పు ఎక్కువ వేసిన కానించి మళ్ళీ కర్రీ అంతా పాడైపోద్దండి. అలాగే నీళ్ళు అయితే పోస్తున్నాను నేను. నేను ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం, తర్వాత మళ్ళీ చూద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కర్రీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి, బాగుంది. ఇలా లూజ్గానే కొంచెం దింపుకోవాలండి. కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.